చెప్పు నీ చూడప్ప చెప్పు డైలాగ్ చెప్పు సార్కి చెప్తాను చెప్పు బేటా. చూసుడు అయిపోయినాక చెప్తా చెప్పు సార్తో మాట్లాడినాక చెప్తాను. డైలాగ్ చెప్తాడంట అది మాట్లాడినాక. ఇంకేంటన్నా ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో ఫ్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమంగా అంటది ఒకటి అది గడ్డం తీసుకోవాలి నేను గడ్డం తీసుకోవాలి సేమ్ కూర్చోవాలి. బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి సార్ మాకు చెప్పకుండా మీ డైరెక్ట్ మీ ఆంధ్ర అక్కడికి వచ్చేసాడు. మీరంటే అంత ఇది సార్ ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది? అమ్మకి మంచి మనకి మంచి ఇల్లు ఉండాలి. మంచి ఇల్లు వీళ్ళిద్దరు ఇట్లా పడుతుంది. అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. మంచి కారు ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కాడు ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి అన్ని కొడుకు. ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కాడ సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కదా. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించినా మంచి ఇల్లు వచ్చినాక పంపించినా. సరే ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడ మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. మీరు ఏడుంటారమ్మా? ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను. నేను వస్తాను. ఉన్నారా? చాలా నిద్ర నన్ను నువ్వు వెనక ఒకళ్ళు వెనకపోండి.
వస్తా లేదా వచ్చిందా ఇంకా నా ఆట కొట్టుకుంటాను. చిట్టు తండ్రి మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా నేను అందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి మీకు పంపిస్తానా నువ్వు చెప్పినది చేస్తా నువ్వు అడిగావు కదా చేస్తా మేమిద్దరం వస్తాం సార్. ఓకే నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని Yes, sir. ఈ ఫోటోలన్నీ ఇప్పుడు చేసినవన్నీ మొత్తం దాంట్లో దాంట్లో పెట్టండి ఓకే సార్. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ ఓకే సార్. అన్నీ పెట్టి అది పంపిస్తా ఇంకొక సరే. చూసుకుని అలాగే దాంట్లో నేను చెప్తాను మన ఇద్దరం ఓజీ చూద్దాం నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నాకు మీతో కలిసి ఇంకా చాలా చాలా చేయాలని ఏనన్నా మీతో కలిసి ఇంకా చాలా చేయాలని ఖచ్చితంగా చేద్దాం లంచ్ చేయాలని ఖచ్చితంగా నేను పిలిపిస్తాను నేను వెళ్ళాలని నేను తీసుకుపోతా నువ్వు మీకు పులావ్ అంటే ఇష్టమట ఆ? మీకు మీకు పులావ్ పులావ్ అంటే అంటే ఇష్టమట అవునా పులావ్ అంటే ఇష్టపడతారట సారు మమ్మీ నువ్వు బాగా చేస్తావు సారు నేను సరే తినాలి మేము అనేసి నేను ఇంకోసారి వస్తాను నీకోసం ఓకే ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను నేను చేసి పెడతాను నీకు అన్నీ పంపిస్తాను ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు మా ప్రొడ్యూసర్ ఉండి అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో Yes, sir. మనం నెట్ఫ్లిక్స్లోను వాటిని ఇన్స్టాల్ చేసి దాంట్లో డౌన్లోడ్ చేసి పెట్టచ్చా అక్కడ ఒక యాప్ ఉంది అలా ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే 24 అవర్స్లో కొత్త సినిమాలన్నీ వస్తాయి. మాకు ప్రపంచం మొత్తం టీవీలో చూపిస్తారు మీ సార్. సినిమా మేము వచ్చిందంటే ఎక్కడికి ఈవినింగ్ వరకు వెళ్ళినా చూసేస్తారు సార్ టీవీలో. మార్నింగ్ రాగానే నైట్ ఉస్తాద్ భగత్ సింగ్ అట్లా ఉన్నాయా ఓకే ఓకే నాకు అలా యాప్ ఉంది. సరే ఒక 2 స్పాట్లు లాంటివి పెట్టించున్నా మిగతా నాకు తెలీదు సరేనమ్మా నువ్వు జాగ్రత్త మంచిగా ఉన్నావు నేను మీరు పోతారా గుడికి వస్తారమ్మా మీరు వస్తారమ్మా ఇద్దరం వస్తాం. ఇద్దరు వస్తారా ఓకే ఇద్దరు రండి మరి బాబుని ఎవరు చూస్తారు అమ్మ వాళ్ళు అమ్మ మీరు చూస్తారమ్మా మీ కారులు తీసుకొచ్చేసేయండి పూజ చేయించి బాబు ఇంటి పేరేంది కొనుగోటి సార్ కొనుగోటి ఏ గోత్రం సనాతన సనాతన గోత్రం సనాతన నిరంజన్ మీ పేరు నిరంజన్ సనాతన గోత్రీకుడు మార్కలేదు ఎందుకు ఏంటి ఏంటి ఫోటో మీద ఫోటో మీద మార్క్